సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. మిచాంగ్ తుఫాను ఎంత అల్లకల్లోలం సృష్టించిందంటే మనకి తెలిసింది కొన్నే, తెలియకుండా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు చాలా మంది ఉన్నారు. అది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నమే ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలోని హైవేకి ఆనుకొని ఉన్నటువంటి పెనుగొల్లు విలేజ్కి వచ్చాము. ఇక్కడ 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. గత 4 రోజులుగా వీళ్ళు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు అంటే ఇప్పుడు ఈ ప్రస్తుత దృశ్యాలు చూస్తేనే మీకు అర్థమైపోతుంది, నేను చెప్పకముందే. ఎందుకంటే కనీసం ఇక్కడ ఒక మనిషి మోకాళ్ళ లోతు వరకు ఇక్కడ మునిగిపోయిన పరిస్థితులు నెలకొన్నాయంటే వీళ్ళు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఏం కావాలన్నా కూడా బయటకు కూడా రాలేని పరిస్థితుల్లో పిల్ల పాపలతో ముసలి వాళ్ళతో అందరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. సో ఇప్పుడు కూడా మనం ఇండివిజువల్గా వచ్చేయడానికి లేదు, అంత భయంకరమైన పరిస్థితులు. మోకాళ్ళ లోతులో నీళ్ళైతే కనుక ఇక్కడ మొత్తం ఈ ఊరంతా చుట్టుముట్టాయని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఈ పెనుగొల్లు విలేజ్ జల దిగ్బంధంలో చిక్కుకుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం పైనుంచి దిగుతున్నప్పుడు కూడా ఒక చిన్న వేవ్ ఉంది. ఏ మాత్రం స్లిప్ అయితే అది ఎంత ప్రమాదమో మీ అందరికీ అర్థమవుతుంది. విజువల్స్లో మేము చూపిస్తున్నాం. సో ఇప్పుడు కూడా ఈ నీటిలో అంటే భారీ వర్షాల వల్ల గత 5 రోజులుగా ఈ విలేజ్లో నెలకొన్న పరిస్థితులు ఇవి. సో ఇందులో ఏ పురుగులు ఉన్నాయో ఏ పాములు ఉన్నాయో తెలీదు. అత్యవసరానికి కొంతమంది మాత్రం బయటకు వెళ్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ పెనుగొల్లు విలేజ్లో 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఆల్రెడీ 2 పావులు కొట్టాము వేళ. అవును మేడం, చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలకి తెలియక బయటకు వచ్చేస్తున్నారు గుబుక్కుమని. మాకు భయంగా ఉంటుంది, వాళ్ళు వచ్చేసి ఏ పావు మీద అడిగేసేస్తారో అని చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు నిన్నటి నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. భోజనాలు చేయాలనిపించట్లేదు అసలు. ఈ పిల్లల్ని కాసుకొని ఎలా వెళ్ళిపోతారో అని భయంగా రాత్రి అంతా గడిపాం. ఈ రాత్రి కూడా అలా గడపాలా మరి. మొన్నటి నుంచి ఇలాగనే ఉంది పరిస్థితి, ఇలాగనే ఉంది. నిన్న రాత్రి నెక్స్ట్ ఈ రోజు 2 రోజులు కూడా అలాగే ఉంది. పాములు కూడా విపరీతంగా వచ్చేస్తున్నాయి. అసలు ఎవరో పట్టించుకునే వాళ్ళు రావట్లేదు. పొద్దున్న ఎవరో వచ్చారు, అమ్మారు వాళ్ళు ఇందాక సాయంత్రం వచ్చారు. సాయంత్రం వచ్చి అక్కడ భోజనాలు పెడుతున్నాను బాబు పదండి అన్నారు. ఏదో మేకలు తోలుకుని తోలుకెళ్ళారు. ఎలా ఇల్లు ఒకరు వదిలేసి ఎలా వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయాం, వెళ్ళి వచ్చాం. మరి చూసుకోవాలి కదా, ఇంట్లో ఏమున్నాయి ఏం లేవో చూసుకోవాలి, మరి పిల్లల్ని చూసుకోవాలి. బట్టలన్నీ ఇక్కడే ఉండిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏంటి పరిస్థితి ఏంటి ఇట్లా ఉంది? అసలు పిల్లలు బిక్కుమంటూ అక్కడ ఉండిపోయారు, గోడలెక్కి కూర్చొని చూస్తున్నారు. అసలు వాళ్ళ ఊరు ఇలా కూడా చూడాల్సి వస్తుందని వాళ్ళు అనుకోలేదు. ఏంటమ్మా నిన్నటి నుంచి ఇట్లానే ఉంది మా పరిస్థితి? ఇంక ఇంతేంటి, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఇంక మా పరిస్థితి ఏం చెప్పుకోమంటారండి? ఎవరిని అడిగినా మా పని ఇంతే, అక్కడి నుంచి రోడ్డు మీద హాయ్ అంటారు. అవసరం అయితే ఖాళీ చేసేసి వచ్చేయండి, స్కూల్కి వచ్చేయండి అంటారు. అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోయి ఉండడం తప్పించి ఇంతకు మించి ఏం చేయరండి మాకు. అసలు ఈ కాలనీకి అసలు దారి కూడా లేదండి. ఇప్పుడు ఎంత వర్షం వచ్చినా ఎంత బురదైనా అలా హైవేకి ఎక్కవలసిందే, అంతే తప్పించి పోనీ ఇంతమంది ఉన్నారు ఏదోటి చేద్దామన్న ప్రజలు కూడా లేరండి ఇక్కడ. అసలు ఇదే పరిస్థితి ఎప్పుడు వాన స్టార్ట్ అయిన కానీ ఇదే పరిస్థితి అండి. బయటకి అడుగు పెట్టడానికి లేదండి. ఇంకా ఏదో ఉన్నవాడు తిన్నో లేనోడు అలా పస్తుండి పడుకోవడం తప్పించి ఇప్పుడు నాకు ఉందని వేరే వాళ్ళకి పెట్టలేను కదా, నా పిల్లలు వదిలేసుకొని. అదండి ఇక్కడ పరిస్థితి. అలాగని మమ్మల్ని ఎవరో నాయకులు వచ్చి ఓదార్చేది అంత ఇదైతే ఏమి లేదు ఇక్కడ. ఇక్కడ 2 పాములు కూడా పిల్లలకి ఏం తెలుస్తుందండి? వచ్చేస్తున్నారు కిందకి, నీరే చిన్నపిల్లలు వచ్చేస్తుంటాయి, పాములు అని తెలుస్తున్నాయి వాళ్ళకి. మేమే చూసుకుంటున్నాం అండి, చూసుకొని కొట్టుకోవడమే. ఇంకా అది ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా హెల్త్ బాగోకపోతే తీసుకెళ్ళడానికి ఏంటి అసలు ఏం చాలా హెల్త్ బాగోపోయినా ఏం చేసేది లేదండి, ఇంట్లో పెట్టి చంపేసుకోవడమే. ఇంకా అంతకు మించి చేసేది ఏమి మాకు ఏ ఆప్షన్ కూడా లేదు మాకు. మేము ఎన్నోసార్లు చెప్పామండి, కొంచెం మాకు చిన్న దారి రోడ్డుకి వేయించండి అని, అయినా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదండి. సో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అసలు చాలా కుటుంబాలు ఇంటికే పరిమితం అయిపోయి ఉన్నాయి గత 3 రోజులుగా. నిజాన్ని చెప్పాలంటే పిల్లలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. కాళ్ళకి పురుగులో పాములో ఏంటో కూడా తెలియటం లేదు. మోకాళ్ళ లోతులో నీరు నిండుకొని ఉంది, ఈ విలేజ్ చుట్టేసిందని చెప్పొచ్చు. సో ఇక్కడ ఇదే కాదు, మనం చూసాం ఈ మిచాంగ్ తుఫాను ఎఫెక్ట్ వల్ల కురిసిన భారీ వర్షాల వల్ల అనేక ప్రాంతాలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పొచ్చు. పెద్దయినా నమస్తే, ఏంటి మీ ఊరు ఇలా ఉంది? చెరువులో మీ ఊరు ఉందా? మీ ఊరికి చెరువు వచ్చిందా? చెరువు ఉంది కదండి, మాకు ఎక్కడ తావా తిండి కాపలేదమ్మా. ఇలా చేస్తున్నారు. పెద్దలు కూడా మాటల్లో సరిగ్గా చేయలేదు.
ఇలా నాయకులు ఇప్పుడు ఏంటి అప్పుడు తినేస్తున్నారు, మామూలుగా చేసేస్తున్నారు, ఇలా చేసి పెడుతున్నారు అంతే. మాకైతే మన న్యాయం జరగలేదు, అన్యాయం జరిగింది తప్ప. మరి వర్షాలు ఎప్పుడు వచ్చినా ఇంతేనా మీ ఊరు పరిస్థితి? ఎప్పుడు ఇంతేనమ్మా, ఎప్పుడు ఇంతే. ఇయ్యాలే కాదు, ఎప్పుడు ఇంతే. ఆ ఏడుకోటికి ఇలా రావాలని ఇలా చేద్దామని ఎక్కడికక్కడే తావలు తిని కట్టేసి ఇలా చేస్తున్నారు. ఆ రోడ్డు కావాలేదు, ఇలా చేసి పెడుతున్నారమ్మా. మరి నిన్నటి నుంచి 3 రోజుల నుంచి ఇలా ఉందంటున్నారు. మరి ఎవరు వచ్చి ఇలా ఏముంటారు, ఇల్లులు సగం మునిగిపోయి ఉన్నాయి, ఏం చెప్పలే? చూసిపోతున్నారండి మేడం, చూసి అలా ఆ రోడ్డు అంటే అలా చూసిపోతున్నారు తప్ప కానీ మాకు ఇక ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు అని ఏం మాట్లాడలేదు. మరి నిన్నటి నుంచి ఎలా ఉంటున్నారు, ఏం తింటున్నారు? అసలు ఏం మాట్లాడదు మేడం, అలా ఏం మాట్లాడదు. ఓకే, మీరు చెప్పండి, మీరు ఈ ఊరేనా? ఈ ఊరు మేము ఇల్లు అదేనండి. సుమారు 20 సంవత్సరాలు పెట్టి ఉన్నామండి ఇక్కడ. ఒక దారి కానీ ఒక లైన్ కానీ ఏమీ లేదు మేడం. ఒక సిమెంట్ రోడ్డు కాదు కదా, మట్టి రోడ్డు కూడా ఏమంటే ఇప్పుడు వచ్చి వేయలేదు మేడం. ఎప్పుడు వరద వచ్చినా సరే ఇలా వస్తున్నారు, 2 రోజులు వస్తున్నారు, ఇలా మీదకి ఎక్కండి అక్కడ బోను ఏర్పాటు చేస్తున్నారు అంటున్నారు మేడం. చేసిన తర్వాత మళ్ళీ మామూలు పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అక్కడ బోను మీద వేస్తారు మేడం. మళ్ళీ రేపు నుంచి ఎవరు పట్టించుకోరు మేడం. అధికారులు వస్తున్నారు మేడం, ఈ టైంకి వస్తున్నారు మేడం. తర్వాత మళ్ళీ మామూలే మేడం. కానీ ఒక లైన్ కానీ ఏమి లేదు మేడం, ఒక దారి అంటూ లేదు మేడం. వర్షం పడితే చాలు మేడం, ఇలా ఈ పరిస్థితిలో మేము ఉండవలసి వస్తుంది మేడం. అప్పుడు సుమారు 2 రోజులు బట్టి ఇదే పరిస్థితిలో ఉన్నాం మేడం. వరహనేది ఇప్పుడు పొంగిన ఇదే పరిస్థితి మేడం మాకు. అప్పుడు పాములు తేళ్ళు అలాంటివి వచ్చేస్తున్నాయి మేడం. చాలా ఇబ్బందిగా ఉంది చిన్నపిల్లలతో. ఇక్కడైతే లేడీస్ చంటి పిల్లల్ని పట్టుకొని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆవిడతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఇక పిల్లల తల్లుల పరిస్థితి అయితే ఏంటమ్మా? చంటి పిల్లల తల్లివండి, పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏమన్నా అన్నాం అనుకో మళ్ళీ వాళ్ళని ఇంకా ఇది చేసి చాలా చీప్గా చూస్తారు. మళ్ళీ ఈ ఊరు ఇక్కడ మాకంటే ఇప్పుడు వచ్చి వంగలపూడి అనిత గారు వచ్చారు ఫస్ట్ టైము. మళ్ళీ మీరు వచ్చారు, ఒక 5 సంవత్సరాల కిందట ఆవిడ వచ్చారు, మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చారు, ఇప్పుడు ఇందాక ప్రెసిడెంట్ గారు వచ్చారు. ఏటమ్మా ఎలా ఉందని ఎవరు అడగలేదు, డైరెక్ట్ వెళ్ళిపోయారు. ఏటారు ఇల్లు మునిగిపోతే వాళ్ళే బాగోలేని వాళ్ళు, ఇక్కడ మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నట్టే. అది ఇక్కడ తీరు. ఇప్పుడు మీరు 3 రోజుల నుంచి ఇంకా మరి బయటికి రాలేని పరిస్థితి ఉందా అసలు? ఉందండి. వర్షం పట్టించుకునే తీరు ఉండదు. అంతా ఏటంటే బయట నుంచి వచ్చిన గవర్నమెంట్ సొమ్ము కూడా సగం లంచం వెళ్ళకి, అది కూడా డైరెక్ట్ పేదవాళ్ళకి పంచుదామన్న తీరు ఎవరికీ లేదు. మీరైనా కొంచెం ఏమైనా న్యాయం చేస్తే పేదవాళ్ళకి మిమ్మల్ని గెలిపించే అవకాశం ఉంటుంది. తుఫాను అని చెప్పగానే అందరూ ఇంట్లో ఉన్నగాడికి ఉండి తినేసి కూర్చున్నారు, ఎందుకంటే బయటకు వస్తే ప్రమాదం కాబట్టి. కానీ మీ పరిస్థితి అది కూడా లేదు. ఏంటి నిన్నటి నుంచి అసలు తుఫాను అని చెప్పిన దగ్గర నుంచి ఎలా గడుపుతున్నారు అసలు? లేదండి, సంటి పిల్లతో అలా ఉండండి. ఒకసారి మా పొజిషన్ చూస్తే ఇల్లు స్కీమ్ అన్నారు. ఇల్లు స్కీమ్ ఏంటి, ఇల్లు మొత్తం 75,000తో అయిపోద్దా మేడం? 75,000 వచ్చిందండి మాకు ఇల్లు స్కీము. ఇల్లు మని ఎవరికి మా అక్కలకి పెళ్లి చేశారు, వాళ్ళకి ఇల్లు లేదు, మాకు ఇల్లు లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇల్లు ముసలి ఇద్దరు ఆ ఇంట్లో ఉంటున్నారు. ఆ పాక చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇప్పుడు వర్షం వస్తే ప్రతి సంవత్సరం ఇదే పొజిషన్. ఏటివారిని చూసుకుంటారు, ఎవరు గెలిచినా ఏటివారిని చూసుకుంటారు, సరే వెళ్ళిపోతారు. ఇంక మధ్యలో ఉన్న వాళ్ళు ఎట్టిపోయినా ఎవరికి అవసరం లేదు. మన పిల్లలతో సంటి పిల్లలతో ఎలా ఉన్నారని ఎవరు పట్టించుకోరు. ఇప్పటికి వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు, ఇదే లైన్ లో వెళ్ళారు. ఏమ్మా ఏంటి పొజిషన్ ఇలా ఉంది, ఖాళీ చేసి వచ్చి అని మిమ్మల్ని మేము చూసుకుంటా అన్న వాళ్ళు ఒక్కరు రాలేదు ఇక్కడికి. సంటి పిల్లతో ఉన్నా ఎలా ఉంటాం మేడం ఒకసారి చెప్పండి. ఎంత జనం నా ముందే వచ్చారు ఇక్కడికి. ఏటమ్మా పరిస్థితి ఇలా ఉంది, వచ్చేస్తారా, మీ ధైర్యం మేము ఉంటారా అనేది ఎవరు అడగలేదు. నేను చెప్తున్నాను, వాళ్ళ ముందే నేను మాట్లాడతాను మేడం, ధైర్యంగా నేను మాట్లాడతాను. ఎవరు అడగలేదు. ఇటు నుంచి వెళ్ళారు, మళ్ళీ ఇదే రూట్ నుంచి వెళ్ళారు. ఈ గ్రామంలో పరిస్థితి అయితే మనం చూడొచ్చు, అసలు చాలా దారుణంగా ఉంది. మా పరిస్థితి ఎప్పుడు కూడా, ఇప్పుడే కాదు తుఫాను వల్లే కాదు, ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే గుండెలు పట్టుకొని మా బ్రతుకులు ఉంటాయి అని వీళ్ళంతా చెప్తున్నారు.